నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం దామెగుంట గ్రామంలో ఎస్ఐఎస్ కళ్యాణ మండపంలో 7వ క్లస్టర్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు జాతి ఆదర్శమూర్తి నందమూరి తారక రామారావు ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహానుభావుడు నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను హైబ్రిడ్ మహానాడు వేదికగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి వచ్చిన వారి కోసం అవసరమైన సౌకర్యాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి సతీష్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జి వినీల్ రెడ్డి, జొన్న శివ, ప్రవీణ్ కుమార్, భూలోక విజయ్, కోవూరు వెంకి, నక్కా రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొడవలూరు మండలం నలమంచి దామెగుంట సెంటర్లో 7వ క్లస్టర్ మహానాడు జరుపుకునేదానికి చూడడం జరిగింది. నా తెలుగుదేశం నాది బాధ్యత ప్రధానమైన అంశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని మామూలు ఈ తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు మామూలు సభ కాదు, ఇది సాధారణ సభ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు జాతి ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా ఈ మహానాడు కార్యక్రమం జరుపుకుంటుంది. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు, అదేవిధంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడం ఇదే మహత్తర వేదిక. గతంలో మన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల గౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి సంవత్సరం ఈ మహానాడు నిర్వహించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తూ ఒక గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టే వేదిక. ప్రజా సమస్యలపై చర్చించడం, పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు రూపొందించుకోవడం, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సమీక్షించుకోవడం, కార్యకర్తలకు దిశానిర్దేశం జరగడం వంటిది ఈ మహానాడులో ప్రధాన అంశం. అలాంటిది ఈరోజు కోవూరు నియోజకవర్గం మనకు ఒక అదృష్టం. ఎందుకంటే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మన కోవూరు నియోజకవర్గం అదృష్టం వంటి వాడు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా వాళ్ళ సొంత నిధులతో కూడా ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి కార్యకర్త ఒక నిబద్ధతతో ఈరోజు కేంద్ర పార్టీ నిర్ణయించిన ప్రకారం ఈ 2 రోజులు ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్ర దిశాదిశ నిర్దేశించే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త దీంట్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మహానాడు 44వ మహానాడిని యాక్చువల్గా అయితే మన కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో జరగాల్సింది. మోడీ గారి సలహా మేరకు, చంద్రబాబు నాయుడు సలహా మేరకు పొదుపు చర్యల భాగంగా మనం తీసేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రోగ్రాము చాలా కొడవలూరు మండల నాయకులు, కార్యకర్తలు, కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చాలా బాధపడ్డారు. సరే, దేనికైనా ఈ మినీ మహానాడు క్లస్టర్లో కింద మన కొడవలూరు మండలంలో 6th, 7th, 6th వచ్చి పిఎస్ఆర్ కళ్యాణ మండపం, 7th వచ్చి ఎస్సీఎస్ కళ్యాణ మండపంలో మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి 3 రోజుల నుంచి కమిటీలు వేసుకొని క్లస్టర్లు సతీష్ గారు, వినీల్ గారు, శివ, సూర్య, పొరవ నాయకులు
మన దీనికి సంబంధించి నాయకులు అందరూ కలిసి కష్టపడి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం భోజనాల వసతి కూడా ఉన్నది, సాయంకాలం టిఫిను అన్నీ ఉన్నాయి. మన వాళ్ళు కూడా ఇవాళ రేపు వాళ్ళ ఇద్దరి మీదనే బాధ్యతలు ఇవ్వకండి. ప్రతి ఒక్కడికి ప్రతి నాయకుడికి మన ఎమ్మెల్యే గారు పదే పదే ప్రతి మీటింగ్లో కూడా చెప్తానే ఉన్నారు. ఎంతసేపటికి వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు పిలవడం లేదు, వాళ్ళ కార్యాలు పిలవడం లే. ఇది మన పండగలాగా ఒక వాతావరణం మహానాడు అనేది మనం కల్పించుకొని వాళ్ళ సపోర్టుగా ఉండి మనం చేయాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది. ఏదో వచ్చాము ఫోటోలో నిలబడ్డాము పోయామనే సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళు మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి వాళ్ళు కోఆపరేట్ చేసి జనాలు అందరూ వచ్చి ఇవాళ రేపు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటామని మనసారా కోరుకుంటూ, మా నాయకులు ఏ టైంలో చెప్పినా 2 చోట్ల మండల అధ్యక్షుడిగా వస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను. ఏ సమస్యలు ఉన్నా దృష్టికి తీసుకొస్తే మా మంచి జాబ్ చూసే శ్రీహరెడ్డి గారు ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆ లోట్లు లేకుండా చేసుకుంటామని సెలవు తీసుకుంటాం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.